డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో స్టే హ్యాపీ స్టే స్ట్రాంగ్, మనం ఆనందంగా ఉంటూ ధైర్యంగా ఉంటూ ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం లైఫ్ స్కిల్స్ కోచ్ శృతి రెడ్డి గారి ద్వారా ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. స్టే హ్యాపీ స్టే స్ట్రాంగ్ ఏంటి మేడం, వాటి గురించి చెప్పండి. మనకు అందరికీ తెలుసు, సంతోషమే సగము బలము. ఆ మాటలోనే తెలుస్తుంది. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనం యాజ్ ఎ ఇండివిజువల్ సంతోషంగా ఉండాలి, మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళని సంతోషంగా పెట్టాలి, అండ్ సొసైటీని ఎప్పుడు సంతోషంగా ఉండేలా మనం ప్రతి ఒక్కరము ప్రయత్నం చేయాలి. హ్యాపీ ఉన్న వాళ్ళే హ్యాపీ ఫ్యామిలీని క్రియేట్ చేస్తారు, హ్యాపీ సొసైటీ, హ్యాపీ నేచర్ ఉంటుంది. వ్యక్తి హ్యాపీగా ఉంటేనే మిగతా అన్ని హ్యాపీనెస్ స్ప్రెడ్ అవుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ, ఇది అల్టిమేట్ పాయింట్. అదే మిస్ అయింది ఇప్పుడు. సమాజంలో హ్యాపీనెస్ కావాలని కోరుకుంటారు, కుటుంబంలో హ్యాపీనెస్ కావాలని కోరుకుంటున్నారు, కానీ నేను హ్యాపీగా ఉన్నానా అనేది మిస్ అయింది ఇక్కడ. అది వాళ్ళకి తెలియకుండానే చాలామంది అనుకుంటున్నారు, ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, నాకు మంచి జీతం ఉంది, మరి వాళ్ళకి వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, ఆ ఉన్న దాంట్లో నేను తృప్తి పడతాను, సంతోషంగా ఉంటాను అనుకోకుండా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ను నేబర్స్ను కంపేర్ చేసుకుంటూ వాళ్ళు అరే ఆయనకు అది ఉంది నాకు లేదు, నాకు ఈ ఉద్యోగం ఉంది మరి నేను ఆ పొజిషన్లో లేను. సో అలా కంపారిజన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి తెలియకుండా వాళ్ళకున్న సంతోషాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. సో సంతోషాన్ని కోల్పోవడానికి మూలం కంపారిజన్. మనం న్యాచురల్గా చూస్తే వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి, వాళ్ళకు ఉన్న దాంతో వాళ్ళు తృప్తి ఎప్పుడైతే చెందుతారో అప్పుడు డెఫినెట్గా వాళ్ళకి న్యాచురల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కానీ ఈ ప్రజెంట్ వరల్డ్లో ఉన్న కాంపిటీషన్కి వాళ్ళు రేస్లో వెళ్ళిపోయి వాళ్ళకి తెలియకుండానే ఆ కంపారిజన్ వరల్డ్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు చాలా మటుకు స్ట్రెస్కి గురి కావడం తెలియకుండా, ఆ స్ట్రెస్కి గురి అవడం వల్ల వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది బయటికి వాళ్ళు పర్ఫెక్ట్గా తీసుకురాలేకపోతున్నారు. సో ఆ విధంగా వాళ్ళు సంతోషాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. సో మనము ఎప్పుడైతే సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్. ఎప్పుడైతే ఇంట్లో పెద్దవాళ్ళు హ్యాపీగా ఉంటారో వాళ్ళని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది, ద డే స్టార్ట్స్ విత్ హ్యాపీనెస్. అప్పుడు ఇంట్లో అందరు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళల్లో ఉన్న అవుట్పుట్ అనేది చక్కగా వస్తుంది. మేడం గారు చక్కగా వాళ్ళకి వంట చేసి పెడతారు, తృప్తిగా భోంచేస్తారు, పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్తారు, మంచి పాఠాలు వింటారు. చూడండి, అది ఒక చైన్ లాగా ఫాలో అవుతుంది. మళ్ళీ సార్ ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళ యొక్క అవుట్పుట్ అనేది అక్కడ చేసే వర్క్ పర్ఫార్మెన్స్ దగ్గర కూడా మంచి పనులు చేసుకోగలుగుతారు. అది ఎక్కడ మొదలైంది అంటే మన ఇంటి దగ్గరే మొదలవుతుంది. కాబట్టి మనము ఫస్ట్ ఇంటి నుంచి ప్రతి ఒక్కరము హ్యాపీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆనందంగా ఉండడం అనేది ఇంటి దగ్గర ప్రారంభం అవ్వాలి. ఇది చాలా అల్టిమేట్ పాయింట్ మేడం. ఇంట్లో మార్నింగ్ హ్యాపీగా వెళ్ళిన వ్యక్తి స్కూల్కి వెళ్ళిన పిల్లలైనా, ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళైనా, ఇంట్లో వంట చేసే వాళ్ళైనా హ్యాపీగా ఉంటే ఆ క్వాలిటీయే వేరు. అది ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఎప్పుడో ఒకసారి హ్యాపీగా ఉంటారు. ఆ రోజంతా టైము అరే ఇంత తొందరగా గడిచిపోయిందా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ప్రతినిత్యము వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, అప్పుడు డెఫినెట్గా వాళ్ళ అవుట్పుట్ అనేది కూడా చాలా చక్కగా వస్తుంది. సపోజ్ ఒక చిన్న పాప బర్త్డే అయింది, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకుంటారు, ఇంట్లో చక్కటి ప్రోగ్రామ్ చేస్తారు. సో ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్ లాగా ఉంటుంది. అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఎంతూసియాస్టిక్ ఉంటారు. అంటే ఈరోజు ఒక స్పెషల్ డే, నేను అందరినీ సంతోషపెట్టేలా నేను ఏ విధంగా కొత్తగా క్రియేటివ్గా ఉండాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తుంటారు. అదే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, షాప్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు అరే ఈరోజు బాబు బర్త్డే ఉంది, వాడికి ఏది ఇష్టము అని ఆలోచన అనేది మొదలవుతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు వెరైటీగా ఆలోచిస్తారో ఆటోమేటికలీ వాళ్ళ యొక్క ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటుంది. అక్కడ కూడా చూడండి, వాళ్ళకి షాపింగ్ చేసే దగ్గర కాడ నుంచి వాళ్ళ యొక్క ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన వస్తువు ఎప్పుడైతే సర్ప్రైజ్గా వాళ్ళ బాబుకి ఇస్తారో చూడండి, ఇక్కడ హ్యాపీనెస్ అనేది ఎక్కడ మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది, మనకు తెలియకుండానే కొన్ని హ్యాపీనెస్ అనేది మన బాడీలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా హ్యాపీగా ఉండేది అవకాశం ఉంటుంది. అంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లలకి ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్స్ తర్వాత పిల్లలైనా పేరెంట్స్ ఇప్పుడు
పేరెంట్స్ నిజంగానే మేడం ఒక బర్త్డే వస్తుందంటే నిజంగా ఇన్ని ప్రణాళికలు వేస్తారు, ఏం సర్ప్రైజ్ ఇద్దాం, ఎంత హ్యాపీగా ఉంచుదాం. మరి మిగతా విషయాల్లో అది ఎందుకు ఫ్లో అవ్వట్లేదు? మరి ఇప్పుడు మిగతా విషయాల్లో కూడా అది ఫ్లో అయితే ఇంకా బాగుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ డే టు డే లైఫ్లో అంటే ఒక బర్త్డే ఆ స్పెషల్ డే కాకుండా ఎవ్రీడే షుడ్ బి ఏ స్పెషల్ డే ఫర్ ఎవ్రీ వన్. సో మనము డే టు డే లైఫ్లో చూడండి, వాళ్ళ ఆఫీస్లో కూడా చూడండి, ఆఫీస్కి వెళ్తారు, బాస్ ఒక వర్క్ చెప్తారు. సో ఆ వర్క్ చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా అవుట్పుట్ అనేది చక్కగా వస్తుంది. ఎప్పుడైతే ఆ రిజల్ట్ బాగా వస్తుందో ఆ సార్ డెఫినెట్గా మెచ్చుకుంటారు, ప్రమోషన్స్ అనేది వస్తుంది. మళ్ళీ అక్కడ వచ్చిన హ్యాపీనెస్ మళ్ళీ ఇంటికి క్యారీ అవుతుంది. సో ఇది కంటేజియస్ అంటారు, మన హ్యాపీనెస్ కూడా. ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ని కంటేజియస్ చేస్తున్నారు, అక్కడ ఉన్న స్ట్రెస్ని ఇంటికి తెస్తున్నారు. మనం రివర్స్ చేయాలా అంటున్నారు మీరు? రివర్స్ చేయాలి. ఇప్పుడు కూడా హ్యాపీనెస్తో బిగిన్ చేయాలి ఇంట్లో, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఆఫీస్ కూడా హ్యాపీనెస్ని తీసుకెళ్ళాలి, మళ్ళీ తిరిగి హ్యాపీనెస్నే తీసుకెళ్ళాలి. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు హ్యాపీగా ఉండడం అనేది ఒక శాలరీ వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, అందరు అప్రిషియేట్ చేసినప్పుడు, అక్కడ కూడా ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు మాత్రమే క్యారీ అవుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫీస్లో ఉన్న ఇబ్బందులు ఎప్పుడు ఇంటికి క్యారీ చేయకూడదు. మీరు చెప్పిన విధంగా ఆ సంతోషాన్ని నేను తీసుకొస్తే డెఫినెట్గా ఇంట్లో మేడం కూడా అరే ఈరోజు ప్రమోషన్ వచ్చింది, ఈరోజు మీకు ఎంతమంది ఉద్యోగం వచ్చింది. సో అలా చక్కగా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎవరితోని కంపేర్ చేసుకోవద్దు, ఉన్నదాంతో తృప్తి చెందాలి. వెరీ ఇంపార్టెంట్ కార్డినల్ ప్రిన్సిపల్ అది. ఉన్నదాంతో తృప్తి చెందాలి అండ్ కంపారిజన్ అసలు చేయదు. వాళ్ళకి ఎవరికో ఆడి కార్ ఉంది, లేదు అక్కడ బెంజ్ ఉంది, ఈరోజు నాకు మారుతి ఉంది, నేను అది తీసుకోవాలి. అది ఏమవుతుందంటే ఆ కాంపిటీషన్లో వెళ్ళిపోయి వాళ్ళకి తెలియకుండా స్ట్రెస్కి గురి అయిపోయి వాళ్ళల్లో ఉన్న న్యాచురల్ హ్యాపీనెస్ని వాళ్ళు కోల్పోతున్నారు. సో మనం ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది చేసుకోవద్దు, ఉన్న దాంతో తృప్తి చెందడంలో. న్యాచురల్గా అందరూ హ్యాపీ బీయింగ్సే, హ్యూమన్ బీయింగ్ అంటేనే హ్యాపీ బీయింగ్. కాకపోతే ఈ కంపారిజన్లోనే పోతుంది, ఉన్న దాంట్లో సంతృప్తి పడక. ఇది అల్టిమేట్ మేడం. మరి ఇప్పుడు ఈ కంపారిజన్ అనేది కంటాజియస్గా అయిపోయింది, కంటామినేటెడ్ డిసీజ్ ఏదైతే ఉందో ఇప్పుడు అది కంపారిజనే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటారు దానికి రీజన్? స్పెషల్లీ మన పెద్దవాళ్ళు గుర్తించుకోవాలి. సే ఫర్ బేసిక్ ఎగ్జాంపుల్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు, క్లాస్లో ఆ బాబుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మన బాబు కూడా ఫస్ట్ ర్యాంక్ రాకపోవచ్చు, కొంచెం తక్కువ ర్యాంక్ రావచ్చు. కాకపోతే మనం ఎప్పుడు ఎంకరేజ్మెంట్ అంటే పాజిటివ్ వేలో పోవాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ వేలో పిల్లలకి ఎంకరేజ్ చేస్తామో వాళ్ళు కూడా అరే నేను ఈరోజు కొన్ని తక్కువ మార్కులు వచ్చాయి, రేపు ఎక్కువ మార్కులు తీసుకురాగలుగుతాను, ఆ బాబుతో పాటు పోటీ చేయగలుగుతానని ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్ డైరెక్షన్లో పేరెంట్స్ ఎప్పుడైతే మోటివేట్ చేస్తారు పిల్లల్ని, అప్పుడు డెఫినెట్గా వీళ్ళల్లో కూడా న్యాచురల్ టాలెంట్ బయటకు వస్తుంది. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండి ముందుకెళ్ళేది, ప్రోగ్రెస్ అయ్యేది అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనము అక్కడ క్లాస్లో స్కూల్ లెవెల్లో కూడా ఎప్పుడు ఇది పెద్దవాళ్ళ బాధ్యత, మనము మన తోటి వారితో కూడా కంపేర్ చేసుకోవద్దు. సో అక్కడ కూడా వాళ్ళు వెనకబడేది అవకాశం. ఇప్పుడు ఒక పిల్లవాడిని నిలబెట్టి అప్రిషియేట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు లోపల సంతోషించేది తక్కువ, వాళ్ళ మీద ఒక నేను తక్కువ అన్న గిల్ట్, వీళ్ళ మీద ఏదో జెలసీ ఫీలింగ్, ఇవి రాకుండా ఉండాలంటే మిగతా పిల్లలు ఏం చేయాలి? మనం అంటాం ఇప్పుడు దాన్ని గ్రడ్జ్ అంటాము. అంటే మనం వాళ్ళు ఎవరో ఇప్పుడు పొలిటికల్లో తీసుకోండి, ఆ సార్ గెలిచారు నేను గెలవలేదు, ఒకసారి గెలవలేదు అంటే గెలిచినంత మాత్రాన ఆ పొజిషన్తోనే మనం మంచి చేయాలని ఏం లేదు, వేరే విధంగా కూడా మంచి చేయొచ్చు. క్లాస్లో స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ రాలేదు, ఓకే ఈసారి రాలేదు, నెక్స్ట్ టైం వస్తుంది. కాకపోతే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేస్తే మనం ముందుకెళ్తాం అన్నది దాన్ని ప్రాపర్ ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా ఈ గ్రడ్జెస్ అనేవి ఉండదు. సో అది వాళ్ళు అవగాహన తెచ్చుకోవాలి, అలాంటి దాంట్లో పాల్పడి వాళ్ళల్లో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకొని రియల్ టాలెంట్ అనేది బయటికి తీసుకురాకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక్కరి మీద ఎప్పుడు గ్రడ్జ్ పెట్టుకోవద్దు, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనలో ఉన్న ఇన్బార్న్ టాలెంట్, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది. లైక్ డ్రాయింగ్ తీసుకోండి, పెయింటింగ్ తీసుకోండి, డాన్స్ తీసుకోండి, మ్యూజిక్ తీసుకోండి, ఎవ్రీ ఫీల్డ్లో కూడా మనిషి సంతోషం అనేది తీసుకొని రాగలుగుతారు. కాకపోతే వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తారో అప్పుడు వాళ్ళ యొక్క హ్యాపీనెస్ అనేది బయటికి కనిపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఎస్, మొత్తం మీద కంపారిజన్ వల్ల అన్హ్యాపీనెస్ పోగొట్టుకోవడమే కాకుండా లోపల ఇన్బర్న్ టాలెంట్ని కూడా ఎవరికి వారే ఇబ్బందిని పరుచుకుంటున్నారు. సో అంటే ఒకరిని ఎవరైనా స్టేజ్ మీద నిలబెట్టి అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మిగతా పిల్లల్లో నెక్స్ట్ నన్ను నేను తీర్చిదిద్దుకోవాలన్న భావన రావాలి.
అంతేగాని వాళ్ళ మీద జెలసీ గ్రజ్జు వీడు ఎలాగైనా ఇవి అసలు పిల్లలు ఈనాటి జనరేషన్లో కొంతమంది ఇంట్లో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పటికీ ఈ పీర్ గ్రూప్ మధ్యలో ఉన్నప్పుడే ఈ జెలసీ ఎందుకు వస్తుంది అంటారు మేడం? దానికి ఇప్పుడు ఏంటి ఈ జనరేషన్, ఇప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా ఎవరితో పోల్చకున్నా, ఆ పిల్లల్ని కూడా ఇంకొకరితో పోల్చకున్నా, వాళ్ళని వాళ్ళలాగా చూసే పేరెంట్స్ ఉన్న దాంట్లో కూడా బయటికి వెళ్తే ఇది స్ప్రెడ్ అవుతుంది. యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకి సోషల్ కమ్యూనిటీలో ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వైజే కాదండి, స్కూల్ అట్మాస్ఫియర్ పాజిటివ్గా ఉండాలి. టీచర్స్ అందరూ వాళ్ళకి పిల్లలకి ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మీరు పాజిటివ్గా ముందుకెళ్ళాలి. ఆ అట్మాస్ఫియర్ ఎప్పుడైతే మనకి పాజిటివ్గా ఉంటుందో అప్పుడు ఆ పిల్లల ఆలోచన విధానం కూడా పాజిటివ్గా మారి. అంతే కదా. ఇప్పుడు టీచర్స్లో ఉన్న ఎమోషన్స్ రైట్ వేలో ఉంటే అది ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుంది కదా, స్ప్రెడ్ అయిపోతుంది. టీచర్ కూడా ఒక ఎమోషన్ క్యారీ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. టీచర్స్ అందరి లోపల ఇవి ఉంటాయి ఎమోషన్స్. అంటే ప్రతి టీచరు ప్రతి పేరెంటు వాళ్ళు ఇన్నర్ వర్క్ చేసి ఉంటే అదే ఎనర్జీ పిల్లల్లోకి స్ప్రెడ్ అవుతుంది అండ్ హ్యాపీనెస్ కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుంది. స్కూల్లో ఒక యాన్యువల్ డే కాంపిటీషన్ ఉంది అంటే అప్పుడు ప్రతి ఒక్కరిది రెస్పాన్సిబిలిటీ అనేది ఈక్వల్గా ఉండాలి. అప్పుడు అంటే అక్కడ టీచర్స్ ఒక్కరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అక్కడ ప్రిన్సిపల్ గారు ఏదో చెప్పారు, టీచర్ అది పాటించాలి, యాన్యువల్ డేస్ మంచిగా చక్కగా చేయాలి అని అంటే ఇక్కడ ప్రతి ఒక్కరిది ఉంటుంది, టీచర్స్ ఉంటుంది, స్టూడెంట్స్ ఉంటుంది. ఆ ఈక్వల్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల వాళ్ళకి చక్కని పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు అండ్ అందరూ హ్యాపీ అవుతారు. చూడండి, ఎండ్ ఆఫ్ ద డే వెన్ ద సెలబ్రేషన్ గోస్ సక్సెస్ఫుల్లీ ప్రతి ఒక్కరి మొహంలో ఒక సంతోషం అనేది ఉంటుంది. సో మనకి ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినప్పుడు కూడా మనం చాలా గమనిస్తుంటాం, మంచి సక్సెస్ఫుల్ ఉన్న ప్రోగ్రామ్స్లో ఇంత చక్కగా జరగడానికి కారణము మన టీచర్స్, మన పిల్లలు, ఇది అంతా అని చెప్పేసి. అది ఎలా పాసిబుల్ అయిందంటే ప్రతి ఒక్కరి ఈక్వల్ ఇన్వాల్వ్మెంట్. ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అప్పుడు డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్ వేలో వెళ్ళగలిగినప్పుడు చక్కగా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అండ్ వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. హ్యాపీనెస్కి పాజిటివిటీ అనేది ఇంపార్టెంట్ బేస్. పాజిటివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా మనము మామూలుగా మన ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ రొటీన్ లైఫ్ ఉంటుంది, లైక్ స్కూల్కి వెళ్ళడము, ఆఫీస్కి వెళ్ళడము, ఇదంతా. సో ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి మనకు ఒక పాజిటివిటీ రావాలి అంటే కూడా యూ షుడ్ జస్ట్ టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ యువర్ రొటీన్. అంటే అలా నేచర్లోకి వెళ్ళండి, చక్కగా నేచర్ని చూడండి, బ్రేక్ తీసుకోండి. అంటే మనం బయట ఉన్న వాతావరణాన్ని చూస్తూ కూడా మన యొక్క మైండ్ అనేది పాజిటివ్ యాంగిల్లో వెళ్ళగలుగుతుంది. అప్పుడు మనకి కొత్త థాట్స్ వస్తాయి. చూడండి, మన సినిమాలో చూడండి, డైరెక్టర్స్ అందరు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడో కూర్చున్న దగ్గర, ఎక్కడో అపార్ట్మెంట్లో వాళ్ళు స్టోరీస్ రాయరు, ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఎక్కడో ఒక బీచ్ దగ్గర ఎక్కడో వెళ్తారు, ఒక కామ్ ప్లేస్లో కూర్చుంటారు. ఎందుకు అలా కూర్చుంటారంటే వాళ్ళు నేచర్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి కొత్త థాట్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళు చక్కగా స్టోరీ రాయగలుగుతారు అండ్ వాళ్ళకి ఆ విధంగా ముందుకెళ్ళేది అవకాశం ఉంటుంది అండ్ సక్సెస్ఫుల్ అవుతారు. ఈవెన్ టేక్ ఎనీ పర్సన్, వాళ్ళు ఉన్న ప్లేస్లో కాకుండా దే షుడ్ టేక్ ఆఫ్ బ్రేక్స్ ఫ్రమ్ దేర్ రొటీన్. నేచర్లో వెళ్ళేసి ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. పూర్వకాలంలో చూడండి, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్లో వాళ్ళందరూ ఒక పండగ వచ్చింది అంటే ఒక 1 month కలిసి కట్టుగా సెలబ్రేషన్, అంటే వాళ్ళు ఒక 6 నెలల ముందు నుంచే ప్లాన్ వేసుకునేవాళ్ళు. అరే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి, పెద్దనాన్న వస్తున్నారు, చిన్నాన్న వస్తున్నారు. అలా జాయింట్ ఫ్యామిలీలా టుగెదర్నెస్ ఉంటే అక్కడ చూడండి పిల్లలకు కూడా పెద్దవాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇక్కడ న్యాచురల్ హ్యాపీనెస్ అంటాం మనం. ఇక్కడ ఈ హ్యాపీనెస్ అనేది ఒక సెలబ్రేషన్. మనకి పూర్వకాలంలో పెద్దలందరూ ఇది ఒక పద్ధతి పాటించాలని ఎందుకు పెట్టారు, పండుగలు ఏర్పాటు చేయకపోయి ఉంటే ఇప్పటికి కూడా బ్లాస్ట్ అయిపోయే వాళ్ళం. కనీసం ఆ రోజైనా అందరిని కలిసి విష్ చేసి, ఇప్పుడు రక్షాబంధన్ వస్తుంది నెక్స్ట్, అంటే ఫ్యామిలీ అంతా కలవడం. పేరుకి ఒక సిస్టర్ బ్రదర్ కి రాఖీ కట్టినట్టు ఉంటది కానీ ఒక ఫ్యామిలీని మీట్ అవ్వడం, స్వీట్స్ ని, హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడం, వాళ్ళని గుర్తించినట్టుగా ఒక గిఫ్ట్ ఇవ్వడం, ఎమోషనల్ బాండింగ్ అండ్ ఎమోషనల్ షేరింగ్ కదా మేడం. ఎగ్జాక్ట్లీ, పాజిటివ్ బాండింగ్ వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్లో, సోషల్ రిలేషన్స్లో ఇవన్నీ బాండింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మనం ఇలా కలిసికట్టుగా సోషల్గా కలవగలుగుతామో. మనం అంటూ ఒక టైం అంటూ ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. నాకేదో ఆఫీస్లో వర్క్ ఉంది, లేదు నేను అక్కడ వెళ్ళాను ఇక్కడ వెళ్ళాను, అలా కాకుండా ఓకే అది రొటీన్. కానీ ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్లో మనము కుటుంబంతో పాటు, పిల్లలతో పాటు ఎప్పుడైతే టైం ఇవ్వగలుగుతామో అప్పుడు ఆ పిల్లలకు ఆ ఫెస్టివల్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడుతుంది అండ్ వాళ్ళకు ఆ ప్రేమలు అనేవి ఏర్పడతాయి.
రేపు వాళ్ళు పెద్దగా అయిపోయి ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా కానీ అరే నేను చిన్నప్పుడు ఇలా చేశాను ఇలా వెళ్ళాను అనే మంచి జ్ఞాపకాలు, గుడ్ మెమరీస్ అనేది అవి ఎప్పటికీ కలకాలం నిలిచిపోతాయి. సో హ్యాపీనెస్ న్యాచురల్గా కుటుంబంలో గ్రాండ్ ఫాదర్స్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నుంచి మనము పాటించడం అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున్న ప్రజెంట్ సొసైటీకి అది ప్రతి ఒక్కరు పాటిస్తే చాలా బాగుంటుంది. దట్ ఈస్ అ న్యాచురల్ హ్యాపీనెస్. ఫెస్టివల్స్ని కూడా ఒక న్యాచురల్గా ఒక ప్లాస్టిక్ వేలో కాకుండా జెన్యూన్ ఉండడం ఒకటి. రెండవది ఇప్పుడు నిజం మీరు ఒక అల్టిమేట్ సజెషన్ ఇచ్చారు, బయటికి వెళ్ళడం, బ్రేక్ ద రొటీన్. ఇప్పుడు సండే వచ్చేదే అందుకు కదా మేడం, ఒక హాలిడే ఎందుకు వస్తుంది? ఆ రోజు కూడా ప్రైవేట్ క్లాస్ పెట్టి లేకపోతే బయట ట్యూషన్స్కి పంపించి, లేదు ఎంప్లాయీస్ అయితే మళ్ళీ దాన్ని ఎంగేజ్ చేసుకొని సండేస్ ఎంతోమంది నేర్చుకోవడానికి టైం కేటాయిస్తున్నారు. కాకపోతే మనకి ఒక వీకెండ్ అని ఎందుకు పెట్టారంటే ఆఫీసులలో రొటీన్, పిల్లలకి స్కూల్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఇవాళ రేపు మేడం వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పూర్వకాలంలో ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. కుటుంబం మొత్తం కలిసి ఉండాలి అంటే ఫ్యామిలీలో ఒకరికొకరు వాళ్ళ యొక్క సంతోషాలు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళ డే టు డే లైఫ్లో ఉండేవన్నీ డిస్కస్ చేసుకొని ఒక బాండింగ్ అనేది ఏర్పడడానికే వీకెండ్ అనేది పెట్టారు. అసలు వీకెండ్ కనుక కరెక్ట్ వేలో అందరు కలిసి, ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే ఇంట్లో ఉన్న హోమ్ మేకర్ ఉమెన్కి అయితే పెద్ద తలనొప్పే కదా. ప్రతిరోజు అంటే మార్నింగ్ వంట చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు, ఆ రోజు పెద్ద బిగ్ టాస్క్ కదా మేడం. బిగ్ టాస్క్, బట్ అట్ ద సేమ్ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వండి మీరు. యా ఎగ్జాక్ట్లీ. ఎవరైతే మేడం వాళ్ళు ఇంట్లో ఉంటారు వీకెండ్, అరే రోజువారీగా వాళ్ళకి హడావడి చిన్న చిన్నగా చేస్తే అయిపోయింది. ఇప్పుడు డే అంతా ఫ్యామిలీ అంతా ఒక మొత్తం కిచెన్ లోనే ఉండాల్సి వస్తుంది కదా. యా వీకెండ్ రోజు ఏం చేయాలంటే యాజ్ ఎ ఫ్యామిలీ వాళ్ళు దే హ్యావ్ టు గో టేక్ ఎ బ్రేక్, కంప్లీట్ బయటికి వెళ్ళాలి. దే కెన్ గో టు ఏ మూవీ, మంచి కామెడీ మూవీ చూడండి, అక్కడ మూవీలో కంప్లీట్ యు గివ్ యువర్ ప్రెజెన్స్ ఫుల్ ఇన్ టు ద మూవీ, చక్కగా ఎంజాయ్ చేయండి. అప్పుడు రీఫ్రెష్ అయిపోతాం మనం. ఎప్పుడైతే మనం ఒక కామెడీ మూవీ చూసినా, లేదు ఒక సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళినా, నలుగురితో మాట్లాడినప్పుడు మన యొక్క ఐడియాస్ వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఆ స్పెండ్ చేసిన కొద్ది కాల టైంని మనం పాజిటివ్గా వాడుకున్నప్పుడు డెఫినెట్గా ఆ మంచి జ్ఞాపకాలు అనేది ఎప్పటికీ మనకి గుర్తుంటుంది. నిజం, ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయినప్పుడు మేడం ఒక తెలియని ఒక ఎనర్జీ వస్తుంది. మళ్ళీ దానిలో క్యాలిక్యులేషన్ పెట్టుకోకుండా వెళ్ళడం, ఆ గ్యాదరింగ్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యువత ఇప్పుడు సండే అన్నప్పుడు యువతకి, ఉమెన్కి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళని వాళ్ళు ఎన్హాన్స్ చేసుకునే ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ అయితే బాగుంటుంది మేడం. మీరు ఒక ఏదంటే లిజనింగ్ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేయాలి మీరు. ప్రతి ఉమెన్ ఒక సండే రోజు ఎక్కడో ఏర్పాటు చేసి ఒక 1-2 hours వాళ్ళు చెప్పేది వింటూ, మీరు చెప్పేది, ఇదంతా బుద్ధాస్ వైఫ్ అని ఒక పుస్తకం వచ్చింది, బుద్ధులు వారి వైఫ్, అందరిది వింటూ వింటూ తను ఎన్లైటన్ అయిపోయారు. డెఫినెట్. మనం ఎప్పుడైనా గ్యాదరింగ్ వెళ్ళినప్పుడు చూడండి, ద పీపుల్ ఎప్పుడు ఇంట్లో ఉండి ఎప్పుడు నలుగురితో మాట్లాడని వాళ్ళు కూడా ఒక సోషల్ లైఫ్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో మాట్లాడాలని ఉంటుంది. బికాస్ వీ గివ్ ఆపర్చునిటీ టు ద అదర్ పీపుల్ టు స్పీక్ అవుట్. సో అప్పుడు ఏమవుతుంది, అరే ఆ మేడం చెప్పింది బాగుంది, అరే ఈ ఐడియా బాగుంది అని చెప్పేసి వేరే వాళ్ళు కూడా గుర్తించి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. రీసెంట్గా నేను చూశాను ఒక దగ్గర ఏంటంటే, మనకి వర్షాకాలం వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు, అరే మొక్కలు నాటాలి, ఊర్లో రైతులంతా పంట పండించాలి, ఇదంతా మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చిన్న మొత్తాన వాళ్ళ యొక్క టెర్రస్ గార్డెన్ మీద చిన్నది ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే దే కెన్ మేక్ ద సీడ్ బాల్స్ అని చెప్పేసి న్యాచురల్గా ఉన్న దాంట్లో ఒక సీడ్ పెట్టేసి అన్ని పిల్లలతోని కూడా చక్కగా ఇన్వాల్వ్మెంట్ చేయించి వాళ్ళకి ఆ బాల్స్ అవన్నీ కనుక తయారు చేయించి, ఎప్పుడైనా మనం ఇలా లాంగ్ ప్రయాణం చేసినప్పుడు ఆ బ్యాగ్లో ఆ బాల్స్ పెట్టుకొని మనం కనుక విసిరినాం అనుకోండి, మళ్ళీ వర్షాకాలం వరకు మొత్తం గ్రీన్గా అయిపోయి నేచర్ ఎంత బాగుంటుందంటే మనకు తెలియకుండా మనము నేచర్కి ఎంతో పాజిటివ్గా ఇస్తున్నాం. చూడండి, మనం ఏదో ప్లాస్టిక్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ పెప్సీ కూల్ డ్రింక్ ఆ ప్లాస్టిక్ అన్ని విసిరినట్టు ఈ మంచి ప్లాంట్ సీడ్ బాల్స్ ని, ఎస్ మేడం, మనం ఇప్పుడు టర్న్ అవ్వాలి అందరూ. వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు మీరు. నేను ఇప్పుడు టీ తాగి ఆ ప్లాస్టిక్ గ్లాస్ బయట విసురుతూ ఉంటారు, డస్ట్బిన్లు వేయాలి. అది ఆ ప్లాస్టిక్ గ్లాసులు కానీ తాగిన కూల్ డ్రింక్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, హిమాలయాస్కి వెళ్ళినా అక్కడ అంత చెత్త ఇది ఉంటుందట, ఈ డస్ట్ ఇది క్యారీ చేస్తున్నారు అక్కడికి.
ఇప్పుడు మనం చిన్న మట్టిలో చిన్న ఒక్కొక్క గింజ, మళ్ళీ ఆ సీడ్స్ ఎక్కడో కొనకరా అని అవసరం లేదు. మనం ఇంట్లో డైలీ రోజువారుగా వంట చేసినప్పుడు గింజలు ఏవో వెళ్తుంటాయి, టమాటోలో కానీ సొరకాయలో దాంట్లో, అవన్నీ జమ్మ కట్టి అలా మట్టిలో పిల్లలతోని మనం ఇన్వాల్వ్ చేయించి చక్కగా బాల్స్ చేయిస్తే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, కారులో వెళ్ళినప్పుడు అలా విసిరి వేసినప్పుడు అదొక చెట్టులాగా అయిపోయి మంచి గ్రీనరీ, నేచర్లో మొత్తం గ్రీన్ అవుతుంది. అప్పుడు మనకు ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఈ పొల్యూషన్ ఎయిర్లో మనం ఉండే అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటామో అప్పుడు మన బాడీ చక్కగా హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే బాడీ హెల్తీగా ఉంటుందో డెఫినెట్గా మనము చక్కటి పనులు చేయగలుగుతాము, పాజిటివ్గా ఉండగలుగుతాము, అండ్ చక్కటి ఆలోచనలు కూడా వస్తాయి. సో ఆ విధంగా మనం న్యాచురల్గా హ్యాపీనెస్ అనేది ఫ్యామిలీ ద్వారా మనము తీసుకునేది అవకాశం ఉంటుందన్నమాట. కొంతమంది అయితే పిల్లలకి, ఎక్కువ యువతకి ఫ్రెండ్స్తో ఉండడమే హ్యాపీనెస్, ఫ్యామిలీతో ఉంటే జెల్ అవ్వలేకపోతుంటారు. ఎందుకంటారు మేడం? అంటే మనము పేరెంట్స్గా స్పేస్ ఇవ్వట్లేదా? పేరెంట్స్గా పిల్లలకి నేర్పించాలి. ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయడం అనేది అది ఇంటి దగ్గర నుంచే పిల్లలు నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన ఇంట్లో మన పెద్దవాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వగలిగితే రేపు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరినైనా గౌరవిస్తారు. సో అది చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలకి ఈ రోజుల్లో కాలేజ్కి వెళ్తున్నాము, ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మ నాకు టైం లేదు, నేను అక్కడ మూవీకి వెళ్ళాలి, ఫ్రెండ్స్తోని ఎక్కువగా వెళ్ళాలి అని ఇష్టపడతారు. కాకపోతే వాళ్ళు కూడా గుర్తించాలి ఏంటి అంటే ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీ ఇంపార్టెంట్, పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ వాళ్ళు ఒక 12th క్లాస్ అయిపోయిందంటే అబ్రాడ్ కంట్రీస్లోకి వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేషన్ అక్కడైపోతుంది, జాబ్ అక్కడైపోతుంది, తర్వాత ఫ్యామిలీ అక్కడైపోతుంది. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు టైం ఉంది అంటే పేరెంట్స్తో ఉన్న కనెక్టివిటీ అనేది ఎప్పటికీ ఒక హ్యాపీనెస్. ఇప్పుడు మేడం మీరు అన్నట్టు ఇక్కడ అంతా స్టడీస్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎఫెక్షనేట్గా ఉండడం స్టార్ట్ చేస్తున్నారు. దూరం ఉన్న వాళ్ళకి నిజంగా ఆ బాండ్ తెలుస్తుంది. బాండ్ ఎందుకంటే వాళ్ళు అప్పుడు మిస్ అవుతున్నారు కదా, తెలిసిన వాళ్ళు లేరు, ఫ్యామిలీ మెంబర్స్ లేరు. సో దూరంగా ఉండడం వల్ల వాళ్ళు పేరెంట్స్ గుర్తొస్తారు, అందరు గుర్తొస్తారు అని వాళ్ళు మళ్ళీ రావాలంటే అంత ఫ్రీక్వెంట్గా చిన్నప్పుడు ఏదైతే క్వాలిటీ టైం వాళ్ళతో స్పెండ్ చేశారో ఒక్కసారి వాళ్ళు దూరం వెళ్ళక వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. కాకపోతే ఎక్కడున్నా సరే వాళ్ళు ఆ బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి అంటే వాళ్ళు ఉన్న దగ్గర నలుగురు ఫ్రెండ్స్ని చేసుకోవాలి, చక్కగా యాక్టివిటీస్ చేసుకోవాలి, చక్కగా పండగలు చేసుకోవాలి. సో వాళ్ళకి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి. సో అది చాలా, అంటే సొసైటీలో మనం ఒక పర్సన్తోనే ఉన్నాము అని అంటే మనము హ్యాపీగా ఉన్నామా లేదా, ఆ క్షణం హ్యాపీగా ఉన్నామా లేదా. సో ఆ విధంగా మనము ఎప్పుడైతే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామో, పాజిటివిటీ మనము వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తాము, అప్పుడు డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ఇన్నర్ హ్యాపీనెస్ అనేది బిల్డ్ అవుతుంది. మీరు చాలా అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం. క్వాలిటీ టైం అన్నారు, క్వాంటిటీ కాదు. టైం ఎక్కడుంది అంటారు. గంటలు గంటలు స్పెండ్ చేయమని చెప్పలేదు మనం, రోజులు అక్కర్లేదు. యూ కెన్ విన్లో శివకేర వారు చెప్తారు, వీక్లీ వన్స్, వారానికి ఒక్కసారి పిల్లలతో ఒక్క మీనింగ్ఫుల్ క్వశ్చన్ అడిగితే చాలట. ఒక్క మీనింగ్ఫుల్ క్వశ్చన్ వీక్లీ వన్స్, దట్స్ ఆల్. ఆ పేరెంట్స్తో ఎప్పుడు బాండింగ్ ఉంటుంది అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు పిల్లలు ఏం చేయాలంటే ఐ క్యాన్, సింపుల్, ఐ క్యాన్ అంటే వాళ్ళు ఏది అనుకుంటే అది సాధిస్తారు జీవితంలో. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? దే షుడ్ మేక్ అఫర్మేషన్స్ ఫర్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళు ఒక బుక్లో రాసుకోండి, డైలీ ఒక 3 అఫర్మేషన్స్ రాసుకోండి. మీరు రాసుకున్నవన్నీ డైలీ చదవండి. ఆటోమేటికల్లీ వాళ్ళ ఇన్నర్లో ఉన్న హ్యాపీనెస్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నవి వాళ్ళు సాధిస్తున్నారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అండ్ చుట్టుముట్టు అట్మాస్ఫియర్ అంతా కూడా హ్యాపీనెస్గా ఉంది. అందుకని ప్రతి ఒక్కరూ లైఫ్లో అనుకున్నది సక్సెస్ కావాలి అంటే వాళ్ళ యొక్క అఫర్మేషన్స్ వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు రాసుకోవాలి. రాసుకున్నప్పుడు అంటే పదే దాన్ని చదువుతూ ఉండాలి. వాళ్ళు ఏదైతే రాసుకుంటారో అది చదువుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది డెఫినెట్. ఎస్ మేడం. సో మొత్తం మీద హ్యాపీనెస్, హ్యాపీ పర్సనే ఇప్పుడు భూమి మీద కావాల్సిందే, అన్ని ఆర్గనైజేషన్లో కావాల్సిందే హ్యాపీ పీపుల్. హ్యాపీనెస్ అనేది న్యాచురల్గా ఉన్నది, కానీ దాన్ని ఇన్బిల్ట్ ఉన్నదాన్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు పెద్దవాళ్ళని చూడండి, మనకి చాలామంది పెద్దవాళ్ళు వీకెండ్స్ కానివ్వండి, రెగ్యులర్గా రొటీన్ బేసిస్లో డైలీ 1 గంట టైము వాళ్ళు టెంపుల్స్లో కేటాయిస్తారు. అక్కడ పూజ అవుతుంది, తర్వాత కొంచెం భజన కార్యక్రమం అవుతుంది. ఆ భజనలో
వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అవుతారంటే అదొక హాఫ్ అన్ అవర్, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు ఒక వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి, అదంతా ఒక పాజిటివ్నెస్ వస్తుంది. సో అదేవిధంగా మనము మెడిటేషన్ తీసుకోండి. మెడిటేషన్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న పాజిటివిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడు, అక్కడ మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఇన్నర్ హ్యాపీనెస్ అని ఉంటుంది. ఒక్కరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3వ రోజు చేయకపోతే అరే ఈరోజు ఏదో కోల్పోతున్నాను అన్న ఫీలింగ్ ఆటోమేటికలీ వాళ్ళకి వచ్చేస్తుంది. సో కాబట్టి ప్రతిరోజు అన్నీ ఒకేసారి రావాలంటే రాదు, కాబట్టి కొంచెం మొత్తంలో వాళ్ళు మొదలుపెట్టి డెఫినెట్గా వాళ్ళు దాన్ని పూర్తి చేసుకొని హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయాలి. డే టు డే లైఫ్, లివ్ యువర్ లైఫ్ హౌ యూ లవ్ ఎవ్రీ మూమెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి క్షణాన్ని ఇష్టంతో గడిపినప్పుడే హ్యాపీనెస్తో ఉంటాం. అంతా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉండి, పిల్లలు కూడా ఆ లోడ్స్ ఆఫ్ బండిల్ క్యారీ చేస్తూ రేపు ఎగ్జామ్ అని, యూనిట్ టెస్ట్ అని, ఎప్పుడు ఇదే ఉంది కదా మేడం. ఇప్పుడు స్కూల్లో వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉంటారు, యువత అయినా, విద్యార్థులైనా, ఎంప్లాయీస్ అయినా. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే హ్యాపీనెస్తో ఉండాలంటే, ఇప్పుడు ఇంట్లో హ్యాపీనెస్తో వెళ్ళినా ఒక్కొక్కసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఉండనివ్వవు కదా. ఒక యువత, ఒక విద్యార్థి స్కూల్లో, కాలేజీలో కూడా వాళ్లకు నచ్చని ఎన్విరాన్మెంట్ ఉన్నా, సడన్గా ఎగ్జామ్ అని చెప్పినా, ఆ టైంలో వాళ్ళని వాళ్ళు హ్యాపీగా ఉంచుకోవడం ఎలా? ఎగ్జామ్ టైంలో అంటే అది ఆల్ ఆఫ్ ఎ సడన్ రాదు. సిలబస్ వన్స్ దే జాయిన్ టు ది స్కూల్, మనకి ఒక అకాడమిక్ ఇయర్ ఉంటుంది. వాళ్ళు డే 1 నుంచి సిస్టమేటిక్గా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళు టైంని చక్కగా ప్లాన్ చేసుకుంటారో ప్రతి దానికి వాళ్ళు కేటాయించగలుగుతారు. చదువుకి కానివ్వండి, ఆటకి కానివ్వండి, సోషల్ లైఫ్కి, ఫ్యామిలీ లైఫ్కి, అన్నిటికీ. సో పిల్లలు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఉన్న 25 డేస్ని వాళ్ళు శ్రద్ధగా టైంని వాడుకోరు. రేపు నెక్స్ట్ వీక్ టైం టేబుల్ వచ్చింది, నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ అంటే అప్పుడు బుక్స్ ఓపెన్ చేస్తారు, అప్పుడు వాళ్ళు స్ట్రెస్కి గురి అవుతారు. సో అలా గురి కాకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ముందు నుంచి కనుక చక్కగా టైం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉండదు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, అండ్ టైమ్లీ కంఫర్టబుల్లీ దే కెన్ కంప్లీట్ ద సిలబస్. సో అప్పుడు పేరెంట్స్కి కూడా ఒక స్ట్రెస్ ఉండదు. ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు సరిగ్గా టైం ఫాలో కాకపోవడం వల్ల పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎందుకనంటే వీళ్ళకి వచ్చే మార్కులు సరిగ్గా రాకపోవడంతో రేపు టీచర్ ఏం చేస్తారు, పేరెంట్స్ని పిలిచి ఫస్ట్ వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు మీరేం చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళేంటి, ఎందుకు ఇలా అవుతుంది, ఈ మార్కులు ఎందుకు ఇలా వచ్చాయి. అప్పుడు దానికి ఎవరు కారణము? మనము ఒక టీచర్ కారణం అనలేము, స్టూడెంట్ అనలేము. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కరిది అంటే టీచర్ గారు చెప్పే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేస్తున్నారు, కానీ యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వాళ్ళు ప్రాపర్ టైం ప్లానింగ్ చేసుకోవాలి. టైం ప్లానింగ్ చేసుకున్నప్పుడు స్ట్రెస్కి గురి అవ్వరు, సిలబస్ టైంలో కంప్లీట్ చేస్తారు, చక్కగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ ఎప్పుడైతే మంచి మార్కులు వస్తాయో అప్పుడు ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రోగ్రెస్ కార్డు ఫస్ట్ ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంట్లో చూపిద్దాము అంటే ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవాలా అన్న ఒక అంటే ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఆయన అలా ఉంటారు చూడండి. అది ఆటోమేటికల్లీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంటికి రాగానే ఫస్ట్ ఆ ప్రోగ్రెస్ కార్డు చూపిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుంది, అమ్మ రియాక్షన్. సో దట్ ఈస్ వాట్ ద హ్యాపీనెస్ ఫీలింగ్. వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా ఆ ప్రోగ్రెస్ కార్డు ఇంటికి తీసుకెళ్ళడమే ఇంపార్టెంట్. ఆ చిన్నప్పుడు తీసుకొచ్చిన ఆ ప్రోగ్రెస్ కార్డు ఇంపాక్టే పెరిగిన తర్వాత మార్క్స్ వచ్చినా కూడా చెప్పని స్థాయికి వస్తుంది. అంటే పేరెంట్స్ దాన్ని చెప్పే వేలో అంటే టీచర్స్ దాన్ని ఇండ్యూస్ చేసే వేలో రావాలి మెయిన్ మార్పు. అయినా పిల్లలు కూడా ఈ నేటి తరం అన్నీ తెలుసు కదా, ఎవరు ఎలా చెప్పినా వీళ్ళు తీసుకునే విధానంలోనే ఉంది అనేది అర్థమవుతుంది మేడం. వండర్ఫుల్. సో ఫైనల్గా మీ మెసేజ్? యా ఎగ్జాక్ట్లీ. అంటే పిల్లలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని అంటే వాళ్ళు పాజిటివ్గా ఉండాలి. అండ్ మనకున్న దానికంటే ఎక్కువ వేరే వాళ్ళతోని కంపేర్ చేసుకోవద్దు. అండ్ ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్. మనకేదో కోల్పోతున్నాము అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనము నెగిటివ్ వేలో వెళ్ళిపోతాం. సో డోంట్ థింక్ ఎనీథింగ్ ఇన్ నెగిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్. సరౌండ్ విత్ ద పీపుల్ ఆఫ్ పాజిటివ్ పీపుల్. ఎప్పుడైతే మన చుట్టూ పాజిటివ్ వాళ్ళు ఉంటారో డెఫినెట్గా మనము పాజిటివ్గా ఆలోచిస్తాము అండ్ డెఫినెట్గా మనకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అని అంటే ఇవన్నీ పాటించాలి. అండ్ దే క్యాన్ లివ్ హ్యాపీ, దేర్ ఫ్యామిలీ క్యాన్ లివ్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం మనలో ఎప్పుడైతే సంతోషంని వస్తుందో అప్పుడు మన బాడీలో డిఫరెంట్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే హార్మోన్స్ రిలీజ్ అవుతాయో
అప్పుడు ఆటోమేటికల్లీ మనకి సంతోషాన్ని వ్యక్తం చేయగలుగుతాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవన్నీ పాటించాలి. అప్పుడు దినచర్యలో అన్నీ చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్తే వాళ్ళు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటారు. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. స్టే హ్యాపీ, స్టే స్ట్రాంగ్ అంటే ఆనందమే, సంతోషమే సగం బలం అన్నారు కదా. కాదు మేడం చెప్పిన ప్రకారంగా సంతోషంగా ఉంటే పూర్తి బలం, సగం కాదు బలం, పూర్తి బలం వస్తుంది. సో దీనికి ఏం చేయాలి? యువత, విద్యార్థులు, ప్రతి కుటుంబంలో ఉదయం నిద్ర లేవగానే ఒక హ్యాపీయెస్ట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. అందరూ కలిసి హ్యాపీగా మీకు ఏది వీలైతే అది ప్లాన్ చేసుకోవచ్చు. ఆ హ్యాపీగా జాయ్ఫుల్గా నిద్ర లేవడం, అందరూ హ్యాపీగా జాయ్ఫుల్గా డాన్స్ చేస్తూ అన్ని యాక్టివిటీస్ పూర్తి చేస్తూ ఆ జాయ్తో స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసెస్కి, బిజినెస్కి వెళ్ళాలి. అప్పుడు రోడ్డు మీద ఎలా ఉంటాం మనం? ఇంట్లో హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు రోడ్డు మీద ఎలా ఉన్నా చిరాకు పరాకు ఉండదు. ఇక పీస్ఫుల్గా వెళ్తారు. పీస్ఫుల్గా వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా ఆఫీస్కి వెళ్తే, స్కూల్కి వెళ్తే, కాలేజ్కి వెళ్తే, ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా వెళ్తే వాళ్ళు కూడా రోజంతా హ్యాపీగా ఉండి మళ్ళీ వచ్చేటప్పటికి హ్యాపీగా ఏదైనా ఒక వండర్ఫుల్ డిష్ తయారు చేస్తారు కదా. కాబట్టి హ్యాపీనెస్తో ఉండడం అనేది న్యాచురల్ థింగ్ అని తెలుసుకున్నాం. మరి ఎక్కడ పోగొట్టుకుంటున్నాం మనం? టైం అయింది, నిన్న లేట్ అయింది అని పోల్చుకుంటున్నాం. నీకు మార్కులు రాలేదు, ఎగ్జామ్లో తక్కువ వచ్చినాయి, ఇలా పోల్చడం వల్లనే ఇన్నర్ హ్యాపీనెస్ని పోగొట్టుకుంటున్నాం, ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ను కూడా పోగొడుతున్నాం. ఒక పేరెంట్ కానీ ఎవరైనా నువ్వు నిన్నటికన్నా ఇవాళ లేవు, నిన్న తక్కువ మార్కులు వచ్చినాయి, నిన్నటిది గుర్తు చేస్తే ఈరోజు ఆనందాన్ని కోల్పోతున్నాం. ఈ మూమెంట్లో ఏది హ్యాపీనెస్సో అది చేస్తూ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఇంకొక అల్టిమేట్ థింగ్ చెప్పారు. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సీడ్ బాల్స్ తయారు చేయించి అవుటింగ్కి తీసుకెళ్ళడం. ఎవ్రీ సండే స్కూల్స్ ద్వారా అయితే ఇయర్లీ వన్స్ ఎప్పుడో తీసుకెళ్తున్నాం. ఇప్పుడు అలా కాదు. పేరెంట్స్ వన్స్ ఒకసారి తీసుకెళ్తే టీచర్ స్కూల్ నుండి కూడా వీక్లీ వన్స్ బయటికి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ వెళ్ళేటప్పుడు తాగిన ప్లాస్టిక్ గ్లాస్, ప్లాస్టిక్ బాటిల్స్ విసురుతూ ఉంటాం బయట. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాం. దానికి బదులు ఈ సీడ్ బాల్స్ని అలా విసిరితే అదొక చెట్టులాగా ఫామ్ అయ్యి మన ఫ్యూచర్ జనరేషన్కి అద్భుతంగా ఉంటుందని ఒక అల్టిమేట్ మెసేజ్ ఇచ్చారు మేడం గారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్, మీ అందరికీ విన్నపం ఏంటంటే ఆనందంతో ప్రారంభించండి, ఆనందంగా ఉండండి. గొప్పగా ఎదిగిన వాళ్ళందరూ ఆనందం కోసం పనిచేయలేదు, ఆనందంతో పనిచేశారు అని మనందరం గ్రహించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.